My dear aspirants, very good evening to all. Welcome back to my channel. Today I am going to discuss about the syllabus for the lab technician aspirants to get the government jobs in Telangana state. సో ఈ రోజు వీడియోలో మనము ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్న డిఎంఎల్టీ, ఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ, అదేవిధంగా ఎంఎస్సీ ఎంఎల్టీ అభ్యర్థుల కోసం కొన్ని ప్రాక్టీస్ బిట్స్తో పాటుగా మోడల్ క్వశ్చన్ పేపర్స్తో పాటుగా కొన్ని డైలీ లైవ్ క్విజ్తో పాటుగా సిలబస్ కూడా ప్లాన్ చేశాను. సో ఈరోజు ఫస్ట్ వీడియో మనము ల్యాబ్ టెక్నీషియన్ సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఓకే, మన టాపిక్లోకి వెళ్ళామా. మరి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, MHSRB అంటారు. ఓకేనా. సో ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్. ఓకే, సో వీ విల్ సీ ద సిలబస్. ఓకే, సిలబస్ అనేది మనకు త్రీ పార్టీషన్స్గా డివైడ్ చేశారు. అంటే మనకు సిలబస్ అనేది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 20 మార్క్స్ అనేది ఎవరైతే సర్వీస్లో ఉంటారో కాంట్రాక్ట్లో కానీ అవుట్ సోర్సింగ్లో ఉన్న విద్యార్థులకు మాత్రమే 20 మార్క్స్ యాడ్ అవుతాయి. మిగతా అభ్యర్థులకు మాత్రం యాజ్ యూజువల్గా 80 మార్క్స్. వాళ్ళకు జాబ్ సంపాదించాలంటే 8 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ 8 మార్క్స్లో వాళ్ళు కష్టపడి ర్యాంక్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. కాబట్టి సో మనకు ఈ సిలబస్ అయితే ఏ విధంగా ఉంటుందంటే 3 పార్టీషన్స్ అంటే 3 పేపర్స్గా ఉంటుంది. ఈ పేపర్ 1 అనేది కంప్లీట్గా క్లినికల్ బయోకెమిస్ట్రీ ఉంటుంది. ఓకేనా, క్లినికల్ బయోకెమిస్ట్రీ. అదేవిధంగా పేపర్ 2 మనం చూసినట్టయితే ఓకే క్లినికల్ మైక్రోబయాలజీ. పేపర్ 1కి సంబంధించింది ఏంటమ్మా క్లినికల్ బయోకెమిస్ట్రీ. పేపర్ 2 చూసినట్టయితే క్లినికల్ మైక్రోబయాలజీ. అదేవిధంగా పేపర్ 3 అయితే పెథాలజీ. ఈ 3 పార్టిషన్స్ని కవర్ చేస్తూ మనకు ల్యాబ్ టెక్నీషియన్ పేపర్ అనేది ఉంటుంది. సో బ్రీఫ్గా మనము సిలబస్ చూద్దాము. ఈ పేపర్ 1 అనేది క్లినికల్ బయోకెమిస్ట్రీ అనుకున్నాం కదా. ఈ క్లినికల్ బయోకెమిస్ట్రీలో ఏమేమి టాపిక్స్ అనేది కవర్ చేస్తూ సిలబస్ ప్రిపేర్ చేస్తారో మనం చూద్దాం. సో జనరల్ టాపిక్స్, ల్యాబొరేటరీ సర్వీసెస్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ల్యాబొరేటరీస్. ఇవన్నీ చూస్తే మన వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది. జస్ట్ నేను బ్రీఫ్గా ఎన్క్లోజ్ చేసేస్తాను, మీకు అందరు చూసుకోండి. ఓకే, ఇందులో కూడా ఓకే స్పెసిమెన్ కలెక్షన్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, వాటర్, కెమికల్ సొల్యూషన్స్, రీఏజెంట్స్. ఓకే, ఇదంతా యూనిట్ 1లో కవర్ అవుతుంది. సో యూనిట్ 2 చూసినట్టయితే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, ఓకే కెలిరోమెట్రీ, ఓకే ఎలక్ట్రో కెమిస్ట్రీ. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇందులో యూనిట్ 3 బయోకెమిస్ట్రీ. సో యూనిట్ 1 మనం చూసాము, యూనిట్ 2 చూసాము, యూనిట్ 3 చూసినట్టయితే బయోకెమిస్ట్రీ. కంప్లీట్గా బయోకెమిస్ట్రీకి సంబంధించినవన్నీ కూడా అందులో ఉంటాయి. సో కావాలంటే ఇది స్క్రీన్ షాట్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ క్లినికల్ 4th యూనిట్ క్లినికల్ బయోకెమిస్ట్రీ. క్లినికల్ బయోకెమిస్ట్రీలో కంప్లీట్గా యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్, ప్లాస్మా, బిల్రుబిన్, యూరిన్, రీనల్ క్లియరెన్స్ టెస్ట్, బాడీ ఫ్లూయిడ్స్, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, ఓకే బ్లడ్ కోగులేషన్, లిపిడ్స్, లైపోప్రోటీన్స్, ఎంజైమ్స్, ఐసో ఎంజైమ్స్, హార్మోన్స్, ఇనార్గానిక్ అయాన్స్, బ్లడ్ గ్యాసెస్ అనాలిసిస్, ఇవన్నీ అయితే ఉంటాయమ్మా. సో చూసాం కదమ్మా, కంప్లీట్గా క్లినికల్ బయోకెమిస్ట్రీ అనేది మనకు 4 యూనిట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఓకే, లాస్ట్ యూనిట్ కూడా ఉందమ్మా, అది డెమోన్స్ట్రేషన్ టాపిక్స్. ఓకే, యూనిట్ 1 మన పేపర్ 1లో క్లినికల్ బయోకెమిస్ట్రీ ఉంటుంది. క్లినికల్ బయోకెమిస్ట్రీలో 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్ మనం చూసాము. నెక్స్ట్ పేపర్ 2 చూసినట్టయితే క్లినికల్ మైక్రోబయాలజీ. క్లినికల్ మైక్రోబయాలజీలో జనరల్ మైక్రోబయాలజీ అనేది ఉంటుంది యూనిట్ 1. యూనిట్ 2 బ్యాక్టీరియాలజీ ఉంటుంది. యూనిట్ 3 మైకాలజీ, పారాసైటాలజీ ఉంటుంది. యూనిట్ 4 వైరాలజీ ఉంటుంది. ఓకేనమ్మా. అదేవిధంగా ఓకే 5th యూనిట్ ఆటోమేషన్ ఇన్ మైక్రోబియల్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ పేపర్ 3 పెథాలజీ. పెథాలజీలో కూడా యూనిట్ 1 క్లినికల్ పెథాలజీ, యూనిట్ 2 హెమటాలజీ, యూనిట్ 3 హిస్టోపెథాలజీ, యూనిట్ 4 సైటాలజీ అండ్ జనరల్ పెథాలజీ, యూనిట్ 5 ఇమ్యునో హెమటాలజీ. ఓకే, సో చూసారు కదమ్మా, ఇప్పటి వరకు మనం ల్యాబ్ టెక్నీషియన్కి ప్రిపేర్ అవుతున్న తెలంగాణ అభ్యర్థుల కోసం ముఖ్యంగా సిలబస్ డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. సో థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ, బై బై.